వ్యవసాయ విత్తన వనరులు. రైతులకు 3 రకాల వ్యవసాయ రుణాలను అందిస్తున్నారు. స్వల్పకాలిక రుణాలు 15 నెలల వరకు కాలపరిమిత గల రుణాలను స్వల్పకాలిక రుణాలు అంటారు. 2. మధ్యకాలిక రుణాలు 15 నెలల నుండి 5 సంవత్సరాల కాలపరిమితి. 3. దీర్ఘకాలిక రుణాలు 5 సంవత్సరాల కన్నా ఎక్కువ కాలపరిమితి గల రుణాలను దీర్ఘకాలిక రుణాలు అంటారు. రైతులకు అందించే రుణాలను సంస్థాగత రుణాలుగా మరియు సంస్థేతర రుణాలుగా వర్గీకరిస్తారు. సంస్థాగత రుణాలలో గ్రామీణ బ్యాంకులు అనగా ఆర్ఆర్బి మరియు వాణిజ్య బ్యాంకులు, సహకార బ్యాంకులు ప్రముఖమైనవి. సంస్థేతర రుణాలలో వడ్డీ వ్యాపారులు, వ్యాపారస్తులు, భూస్వాములు, బంధువులు ప్రముఖంగా ఉన్నారు. 1951-52 సంవత్సరంలో 93% రుణాలను సంస్థేతర మార్గాల ద్వారా రైతులకు అందించగా సంస్థాగత రుణాల వాటా కేవలం 7%. 2005-2006 సంవత్సరం నాటికి సుమారు 78% రుణాలను సంస్థాగత రుణాలుగా అందిస్తుండగా 22% రుణాలు సంస్థేతర మార్గాలుగా రైతులకు అందుతున్నారు. 2005 కేంద్ర ప్రభుత్వ సర్వే ప్రకారం దేశంలోని రైతులలో కేవలం 49% రైతులకు రుణ వసతి ఉండగా 51% రైతులకు ఎటువంటి రుణ సౌకర్యం లేదు. 2000 సంవత్సరం కేంద్ర ప్రభుత్వ రిపోర్టు ప్రకారం రైతు 45% రుణాన్ని మాత్రమే వ్యవసాయానికి వినియోగిస్తున్నారని, 55% రుణాలను అనుత్పాదక రంగాలలో ఉపయోగిస్తున్నారని తేలింది. వాణిజ్య బ్యాంకులు 1969 సంవత్సరంలో బ్యాంకులను జాతీయకరణం చేయడం వలన రైతులకు రుణాలను వాణిజ్య బ్యాంకులు విరివిగా అందిస్తున్నాయి. సంస్థాగత రుణాలలో వాణిజ్య బ్యాంకులది ప్రముఖ స్థానం. రిజర్వ్ బ్యాంకు మార్గదర్శక సూత్రాల ప్రకారం ప్రతి వాణిజ్య బ్యాంకు తాను అందించే రుణాలలో 18% రుణాలను వ్యవసాయ రంగానికి కేటాయించాలి. గ్రామీణ బ్యాంకులు ఆర్ఆర్బి 1975 అక్టోబర్ 2వ తారీఖున కేంద్ర ప్రభుత్వం 5 రాష్ట్రాలు గ్రామీణ బ్యాంకులను ప్రారంభించింది. మన రాష్ట్రంలో 1977-78 సంవత్సరం నుండి గ్రామీణ బ్యాంకులు ప్రారంభమైనాయి. స్పాన్సర్డ్ బ్యాంకులు జిల్లా స్థాయిలో గ్రామీణ బ్యాంకులను నెలకొల్పుతాయి. నబార్డు, జాతీయ బ్యాంకులు స్పాన్సర్డ్ బ్యాంకులుగా వ్యవహరిస్తూ గ్రామీణ బ్యాంకులకు అవసరమైన మూలధనాన్ని, ఆర్థిక వనరులను అందిస్తాయి. గ్రామీణ బ్యాంకుల ముఖ్య ఉద్దేశ్యం గ్రామ ప్రాంతాలలో వ్యవసాయ రంగానికి, వ్యవసాయ ఆధార పరిశ్రమలకు, వర్తకానికి రుణాలను అందించడం. సహకార బ్యాంకులు ఇవి రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి. రాష్ట్రంలో ఏపీసీఓబి పరిధిలో కోఆపరేటివ్ బ్యాంకులు రైతులకు రుణాలను అందిస్తున్నాయి. నోట్: రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయదారులకు అనేక పథకాల ద్వారా స్వల్పకాలిక మరియు మధ్యకాలిక రుణాలను తక్కువ వడ్డీకే అందిస్తుంది. కిసాన్ క్రెడిట్ కార్డులు కేసీసీ 1998-99లో ప్రారంభమైన ఈ పథకం ద్వారా రైతులకు సహకార పరపతి సంఘాల నుండి, వాణిజ్య బ్యాంకుల నుండి, గ్రామీణ బ్యాంకుల నుండి పరపతిని అందించడానికి ప్రారంభించారు. కనీసం 5,000 రూపాయలు అంతకన్నా ఎక్కువ రుణాలను పొందేవారు ఈ కార్డులను పొందవచ్చు. గరిష్ట రుణ పరిమితిని బ్యాంకులు నిర్ణయిస్తాయి. ఈ కార్డుల ద్వారా స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక రుణాలను అందిస్తారు. రిజర్వ్ బ్యాంకు నిబంధనలకు లోబడి నబార్డు సహకారంలో ఈ కార్డులను మంజూరీ చేస్తున్నారు. 2007 మార్చి నాటికి అత్యధిక కిసాన్ క్రెడిట్ కార్డులను జారీ చేసిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఖ్యాతిని గడించింది. రాష్ట్రంలో ఏపీసీఓబి ద్వారా మరియు ఇతర మార్గాలలో ఈ కార్డులను జారీ చేస్తున్నారు. జాతీయ వ్యవసాయ బీమా పథకం NAIS నేషనల్ అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ స్కీమ్
1999-2000 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. రైతు పంటలకు బీమా సౌకర్యం కల్పించడం ఈ పథక ఉద్దేశ్యం. జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (GIC) ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తుంది. మన రాష్ట్రంలో ఈ పథకాన్ని 2000 ఖరీఫ్ కాలంలో ప్రవేశపెట్టారు. DCCBల ద్వారా, RRBల ద్వారా, వ్యవసాయ పరపతి సంఘాల ద్వారా రైతు పంటలకు బీమా సౌకర్యం కల్పిస్తున్నారు. 2004-05 సంవత్సరం నాటికి 25,92,000 మంది రైతులకు పంటల బీమా వసతి కల్పించి 493 కోట్ల రూపాయలను నష్టపరిహారం అందించారు. అన్ని రకాల రైతులకు 19 రకాల పంటలకు ఈ పథకం వర్తిస్తుంది. సన్న, చిన్నకారు రైతులు చెల్లించే ప్రీమియంలో 50% సబ్సిడీని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయి.